ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు పన్నీర్ మంచూరియా ప్రిపేర్ చేద్దాం. వాటికి కావాల్సిన ఐటమ్స్ పన్నీర్ 250 గ్రామ్స్ అన్నమాట. క్యాప్సికమ్, ఉల్లిపాయ అన్ని తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు నూనె కాగిన తర్వాత చూసుకొని అంతలోకి నూనె కాగే లోపల ఇప్పుడు పన్నీర్ ముక్కలకి కావాల్సినవన్నీ కలుపుకుందాం. కొద్దిగా సాల్టు, కొద్దిగా మసాలా పౌడర్, ఏదైనా మన కొలతలంటే దాన్ని మనం తీసుకున్న వాటిని బట్టి మనం వేసుకోవటమే. కొద్దిగా కారం, కొద్దిగా కలర్, ఇప్పుడు కొద్దిగా మైదా పిండి మనకి కావలసిన మడికి వేసుకోవటం. మరీ ఎక్కువ వేసుకోకుండా అది కొద్దిగా ఉప్పు కారం అన్నీ కొద్దిగా విడిపోకుండా ఉండటానికని కొద్దిగా మైదా పిండి 2 స్పూన్లు సరిపోయిద్ది. మొత్తం ఉప్పు కారాన్ని మొత్తం కలుపుకుందాం. ఆ పన్నీర్ ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఏంటంటే పొడి పొడిగా ఉండిద్ది కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని కలుపుకుంటే ఆ మిశ్రమం మొత్తం ఆ పన్నీర్కి కలిసిపోతాయి అన్నమాట. అటు నూనె వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే ఆ ఉప్పు కారం మసాలా అంతా ఆ పన్నీర్కి పట్టిద్ది. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు పక్కన పెట్టుకున్నది తీసి ఇంకా ముక్కల్ని వేయించుకుందాం. మొత్తం అన్నీ మనకి దానికి సరిపోయిన మడికి వేసుకొని వేయించుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఎమ్మటి కలబెట్టకుండా కొద్దిసేపు కొద్ది కాలిన తర్వాత అప్పుడు మనం అస్తం పెట్టి కలిపెట్టుకోవాలి. ఆంతని కలబెడితే ఏంటంటే ఇంకా మసాలా అంతా విడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అందుకని కొద్దిసేపు వేగిన తర్వాత కలిపెట్టుకోవాలి. కొద్ది సన్న మంట మీద వేయించుకుంటే బాగుంటుంది. ఎక్కువ మంట పెట్టి మాడిపోతాయి కాబట్టి మనం మీడియం సైజులో వేయించుకొని పక్కన పెట్టుకుందాం పన్నీర్ని. ముక్కలన్నీ మనం వేయించిన పన్నీర్ ముక్కలు ఇట్లాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా చిన్నులపాయి కంపల్సరీగా వేసుకుంటే ఏంటంటే దాని టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సాల్టు, మసాలా, మిరియాల పొడి, ఇందాక మగ్గేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మనకు టేస్ట్కి సరిపోయేంత మడికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా సాసు, చిల్లీ, ఆర్గానిక్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చిల్లీ సాసు, వెనిగర్ కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. వెనిగర్ లేకపోయినా కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకున్నా సరిపోయిద్ది. మొత్తం ఇప్పుడు ఆ మసాలానంతా మొత్తం కలిపేసేసి మొత్తం వేగిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే బాగుంటుంది. కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఆ పన్నీర్ ముక్కలు కూడా మొత్తం కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది కొద్దిగా మైదా పిండి వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పెట్టుకొని దాన్ని కొద్దిగా పోసుకుంటే ఏంటంటే కొద్దిగా వాటర్ లాగా కొద్దిగా బాగుంటుంది అన్నమాట. అలా కలుపుకుంటే ఏంటంటే పొడి పొడిగా కాకుండా కొద్దిగా మనకి మంచూరియా అంటే కొద్దిగా థిక్గా ఉండాలి కాబట్టి కొద్దిగా అట్లా వేసి కలుపుకుంటే కొద్దిగా థిక్గా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి.
మరీ నీళ్ళుగా చేసుకోవద్దు, మరి పొడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అది కలుపుకుంటే ఏంటంటే తిక్కగా బాగుంటుంది. మంచూరియా రెడీ అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ చేసిన ఫుడ్ ఐటమ్ చూద్దాం. పన్నీర్ మంచూరియా, క్రిస్పీ పన్నీర్. ఇప్పుడు చేద్దాం. క్రిస్పీగా. Super! Like, share and subscribe just for friends.